ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నాం. ఈరోజు కాన్స్టిట్యున్సీ ఆ ప్రజాస్వామ్యంలో మన స్వేచ్ఛను మనం కాపాడుకోవడంలో మనం కొన్ని కోల్పోతున్నాం. ఆ కోల్పోయిన దాంట్లో మన జీవితాన్ని మనం ఖరాబ్ చేసుకుంటున్నాం. కాబట్టి ఈ విద్యార్థి దశే చాలా ముఖ్యం. ఇక్కడ అందరూ కూడా సమానమే. కాబట్టి అందుకని ఈరోజు మీరు పొద్దున్నే ప్రేయర్ చేస్తూ ఉంటారు, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులని. ఇక్కడ ఆ సోదర భావమే మనకు ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా సోదర భావంతో మెలగాలి. అందరూ కలిసిమెలిసి మంచిగా చదువుకోవాలి. ఇంకొక చిన్న విషయం, ఇంకొక చిన్న స్టోరీ చెప్తాను. ఆ రోజు స్వామి వివేకానంద మీలాగానే విద్యార్థి దశలోనే స్కూల్కి వెళ్ళి విద్యను అభ్యసించేవాడు. అక్కడ ఉన్నటువంటి గురువులు అడుగుతుండేవారట, ఏమని నువ్వే అవుతావు అంటే అందరూ కూడా నేను లాయర్ అవుతాను, నేను టీచర్ అవుతాను, నేను డాక్టర్ అవుతాను అని ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తా ఉంటే, ఈయన ఏం చేసినట్టు అంటే స్వామి వివేకానంద తను రోజు ఒక గుర్రం చెక్క బండిలో వచ్చేవాడట స్కూల్కి. అతను ఏం చేసినాడంటే, అతను గమనించిన విషయాలంటే ఆ గుర్రపు చెక్క బండి నడిపేటువంటి ఒక నైపుణ్యం, అతని యొక్క వ్యక్తి నైపుణ్యము. అతను ఎవరైనా ఆ రోడ్డు కూడా వెళ్తున్నప్పుడు ఆ రోడ్డుకు అడ్డం వస్తే దాని నుంచి వచ్చే శబ్దంను అతను గమనించేవాడట. గమనించి నువ్వేమవుతావు బాబు అనగానే నేను గుర్రపు చెక్క బండి నడిపే అతన్ని అవుతానని చెప్పేసి అన్నాడు. అనగానే అక్కడ విద్యార్థులు కానీ అక్కడ ఉపాధ్యాయులు అందరూ నవ్వినాడట. నవ్వగానే అతను చిన్నపోయి ఇంటికి వెళ్ళి కూర్చున్నాగానే వాళ్ళ అమ్మ అంటదన్నట, ఏమైంది బాబు, ఎందుకు ఇంత డల్గా ఉన్నావు, ఎందుకు చిన్నపోయి ఉన్నావు అనగానే, అమ్మ ఇట్లా స్కూల్లో ఇట్లా జరిగింది, నన్ను ఇట్లా సారు నేను ఇట్లా స్కూల్లో ఇట్లా జరిగింది, నన్ను ఇట్లా సారు నేను ఇట్లా గుర్రపు చెక్క బండి అవుతానంటే ఇట్లా నవ్విళ్ళు అందేసి అని చెప్పేసి అన్నది. అనేసరికి ఇతను ఏం చేస్తాడంటే, వాళ్ళ అమ్మ ఏం చేస్తాడంటే అతను వాళ్ళ రూమ్లో ఉన్నటువంటి దేవుడి రూమ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఒక భగవద్గీత, మన యొక్క భగవద్గీత యొక్క చిత్రపటాన్ని చూపెడతాడు. చూపెట్టి అక్కడ ఉన్నటువంటి శ్రీకృష్ణుడు ఏదైతే ఆ యొక్క రథం మీద, గుర్రపు చెక్కల రథం మీద ఆ రోజు కురుక్షేత్రంలో చూపెట్టినటువంటి సందేశాన్ని చూపెడుతుంది అన్నాడు. చూపెట్టి, బాబు ఈరోజు నువ్వు ఈ యొక్క పటాన్ని చూడు, ఆ రోజు ధర్మాన్ని రక్షించడానికి ఆ యొక్క కృష్ణ పరమాత్ముడే ఈ యొక్క గుర్రపు చెక్క బండి మీద ధర్మాన్ని రక్షించిండు. ఈరోజు నువ్వు ఇంత గొప్ప ఎదగాలి, నీ యొక్క మాటలు ఈ దేశానికి ధర్మాన్ని నిలబెట్టాలి, న్యాయాన్ని నిలబెట్టాలి, అంత గొప్ప శిఖరాలకు నువ్వు ఎదగాలి. ఆ గుర్రపు చెక్క బండి అంత గొప్ప స్థాయి నడిపినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని లాగా నువ్వు కూడా మంచి మాటలు చెప్పి ఒక దేశానికి ఆదర్శవంతంగా కావాలని చెప్పేసి చెప్పింది అన్నాడు. అప్పుడు అతను పాజిటివ్గా ఇస్తున్నాడు. ఇక్కడ కూడా మీకు ఈరోజు నాకు ఇది రావట్లేదు, అది రావట్లేదు అని ఒక చిన్న దాన్ని పట్టుకొని అక్కడనే ఆగిపోకుండా దాన్ని నేర్చుకొని ఉన్నత శిఖరాలకు ఎటువంటి ప్రయత్నం చేయండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉన్నతమైన ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా దానికి తగ్గట్టుగా మా ఉపాధ్యాయ బృందం కూడా విద్యార్థులకు సపోర్ట్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఈ స్కూల్లో ఉన్నతమైన ఆలోచనతోటి ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా దానికి తగ్గట్టుగా మా ఉపాధ్యాయ బృందం కూడా విద్యార్థులకు సపోర్ట్గా ఉండాలి. ఎప్పుడు కూడా ఈ స్కూల్లో నేను చదువుకున్నప్పుడు దగ్గర 300 నుంచి 500 స్ట్రెంత్ ఉండేది. అప్పుడు మాకు ఇంకా చదువు చెప్పడానికి సైన్స్ కానీ, తర్వాత మ్యాథ్స్ కానీ, ఇంగ్లీష్ కానీ, ఆల్సో మన హిందీ సబ్జెక్ట్ కూడా లేరు. అయినా కూడా ఈరోజు ఇక్కడ చదువుకున్న వాళ్ళు కూడా గొప్ప శిఖరాలకు ఎదిగిలు. అది డాక్టర్ కానీ, లాయర్ కానీ, ఈరోజు రాజకీయంగానే ఉన్నారు ఈరోజు. కానీ ఈరోజు అన్ని టీచర్లు ఉన్నా కూడా మనకు స్ట్రెంత్ అనేది తగ్గింది. దీనిపైన కూడా మా గౌరవ సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు కూడా మా వాట్సాప్లో అందరూ కూడా డిస్కషన్ చేసిండు. 10 రోజులకు ఒకసారి మన యొక్క స్కూల్ను విజిట్ చేద్దాం, దీన్ని ఒక స్కూల్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ నోట్ చేసుకొని పరిష్కరించే దిశగా ముందుకు వెళ్దామని చెప్పేసి మాకు చెప్పడం కూడా జరిగింది. దానికి కూడా మాకు ఉపాధ్యాయ బృందం ఖచ్చితంగా సపోర్ట్ చేసి మా యొక్క స్కూల్ పిల్లలను మంచి జ్ఞానాన్ని, అదేవిధంగా మంచి సంస్కారాన్ని కూడా నేర్పాలని కూడా నేను తెలియజేస్తున్నాను. పిల్లలకు మనకు మా సార్ అప్పుడు మాకు చదువుకున్నటువంటి సార్ చెప్పిందంటే, చదువు రాకపోయినా పర్లేదు కానీ నువ్వు సంస్కారం నేర్చుకోకపోతే జీవితంలో ఎంత ఎత్తుకైనా కూడా మళ్ళీ కింది స్థాయికి పడిపోదామని చెప్పేసి. కాబట్టి మనకు చదువుతో పాటు సంస్కారం కలగలిగితేనే అది మన జీవితాన్ని ఉన్నతవంతంగా తీర్చిదిద్దుతుంది. థ్యాంక్ యూ ఆల్.